నమస్తే అందరికీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియోజకవర్గ స్థానాలు పెంపొందించే విధంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని దాదాపు 225 నియోజకవర్గాలుగా ఏర్పాటు చేసి అదేవిధంగా ఎస్సీ స్థానాలు పెంచాలి, ఎస్టీ స్థానాలు పెంచాలి, అదేవిధంగా బీసీ స్థానాల్లో కానీ మైనార్టీలకు కానీ స్థానాలు కల్పించే విధంగా అదర్స్ స్థానాలను కొంతవరకు తగ్గించే విధంగా దాదాపు అంటే 60 స్థానాలు ఎస్సీలకు కేటాయించి దాదాపు ఒక 60 స్థానాలు బీసీలకు కేటాయించి కొన్ని స్థానాలు ఎస్టీలకు కొన్ని స్థానాలు మైనార్టీలకు ఏర్పాటు చేసే విధంగా మిగతాటి అదర్స్కి ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి ఈ విషయంలో. కాబట్టి రాజ్యాంగ విధి విధానాలలో ఎక్కడే కానీ నియోజకవర్గ స్థానాలు ఎస్సీలకు కేటాయించే విధి విధానాల్లో వాళ్ళకు సర్వహక్కులు కల్పించే విధంగా ఉండాలి. మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్తేనే ఆ పనులు చేయాలి అన్న ఒక సిద్ధాంతాలను పక్కన పెట్టేసి అధినాయకత్వం అక్కడ ప్రజలకు ఏం కావాలో ప్రజల విధి విధానాల్లో అసెంబ్లీ అభ్యర్థి ప్రజలకు ఏం చేయాలో అన్ని విధాలుగా తోడ్పాటుగా అందించాలి. మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు అని హుకుం జారీ చేసినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఎక్కడ కూడా. అదే వేరే స్థానాలలో ఆ విధంగా మీరు ప్రవర్తించడంలే అని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మాత్రం ఆ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మీ ఇష్టానుసారం కొద్దీ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 60 స్థానాలు ఎస్సీలకు కేటాయించే విధంగా కొన్ని స్థానాలు ఎస్టీలకు, కొన్ని స్థానాలు మైనార్టీలకు, కొన్ని స్థానాలు బీసీ వర్గాలకు, అదేవిధంగా కొన్ని స్థానాలు అదర్స్కు ఏర్పాటు చేసే విధంగా నాయకత్వం ఉండాలని కేంద్రానికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని రాబోయే కాల పరిధి విధి విధానాల్లో భాగంగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం.